ఆచి చికెన్ మసాలా. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి వాణిజ్య విమాన సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఇక భోగాపురం విమానాశ్రయంలో ఇండిగో తొలి విమానం ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను కేంద్ర మంత్రి అందించారు. ఇక ప్రయాణికులపైన ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా జీఎంఆర్ సంస్థ అందజేసింది. ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా అధికారులు సిబ్బంది ప్రయాణికులతో కలిసి సంబరాలు చేశారు. ఎయిర్పోర్ట్ గొప్పగా ఉందంటూ ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం. ఈ రోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈ రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.